హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లంచ్ టైం అవుతుంది. వంట చేద్దామని కిచెన్లోకి వచ్చిన. రోజు చేసే వంట అయినా కూడా ఏం చేయాలా అని అసలు ఏమీ అర్థం కాదు. ఏ కూర చేసినా కూడా ఇదే కూరనా అంటారు. మరి ఏం కూర చేయాలో చెప్పమంటే చెప్పరు. పైగా నీ ఇష్టం అంటారు. ఎన్నిసార్లు అడిగినా నీ ఇష్టం అని అంటారు. నా ఇష్టం వచ్చింది చేస్తే అబ్బా ఈ కూరనా అంటారు. మీ ఇంట్లో కూడా ఇట్లనే అంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందుకనే నాకు నచ్చింది ఏదో చేద్దామని ఫస్ట్ అయితే రైస్ పెడదాము. టైం అవుతుంది కదా అని రైస్ పెట్టేసిన. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మిగతా కూరగాయలతో పాటు ఫ్రెష్గా ఉందని పొనగంటి ఆకు తీసుకున్నా. ఈరోజు పొనగంటి ఆకు ఫ్రైతో పాటు సొరకాయ అంటు పులుసు నా స్టైల్లో చేసుకుందాము. దానికోసము సొరకాయలోంచి మనకు కావాల్సినంత ముక్క కట్ చేసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలకు మధ్యలో ఘాట్లు పెట్టుకొని కరివేపాకు కొత్తిమీర తీసుకున్న. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 గంటల నూనె పోసి పోపేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి స్పాచులాతో మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడే తెంపుకొచ్చిన 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు మధ్యలకు చేతితో తుంచేస్తే దాని ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. మిగిలిన సొరకాయను ఒక శుభ్రమైన క్లాత్లో చుట్టి ఒక కవర్లో పెట్టి తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇక్కడ ముక్కలన్నీ మంచిగా కలిపేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, చిక్కడి మెంతిపిండి వేసి నాకు ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసింది, క్లిప్ మిస్ అయింది. 2 టీ స్పూన్ల కారము, తగినంత ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూను ఫ్లాక్ సీడ్స్, నువ్వులు 2 కలిపి వేయించి పొడి చేసిన పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి వేగుతున్న ముక్కల్లో పోసుకొని కలిపి పులుసు ఎట్లాగో సరిపోదు ఇంకా కొన్ని వాటర్ తెచ్చుకొని మళ్ళీ కొద్దిగా పులుసు తీసి ఉడుకుతున్న కూరలో పులుసు పోసుకుంటే మనకి ఎంత క్వాంటిటీకి తగ్గట్టు పులుసు పోసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చూసుకొని వాళ్ళకి సరిపోయేంత పులుసు పోసుకొని మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మటుకు కంపల్సరీ అండి. ఏ పులుసు కూరకైనా కూడా బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇటు పులుసు ఉడుకుతుంటుంది. ఈలోగా మనము పొనగంటి కూర కోసము ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. చూడండి, కట్ చేసిన. పొనగంటి కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇదే పొనగంటి కూర. దీన్ని నీట్గా ఒలిచి 3-4 సార్లు వాటర్లో బాగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒకసారి కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 గంట నూనె వేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ తీసుకొని కలిపేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసి అంత ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరను కడాయిలో వేసి అది కూడా మంచిగా కలుపుకొని. పొనగంటి కూర హెల్త్కు చాలా మంచిది. ఆకుకూరలు అన్నింటిలోకి వెళ్ళినా పొనగంటి కూరలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వండితే ఎదిగే పిల్లలకు తప్పకుండా వారానికి 2 సార్లు పెట్టాలి. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసి ఇది హోమ్ మేడ్ కొబ్బరి కారము 1 టీ స్పూన్ వేసుకొని చిటికెడు హోమ్ మేడ్ గరం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పొనగంటి కూరలో వేసినప్పుడే గరం మసాలా అంటుపులుసులో కూడా వేసిన. అంటుపులుసు కూడా దాదాపు అయిపోవచ్చింది. 2 కూరలు అయిపోవచ్చినాయి. క్లోజప్లో చూపిస్తున్నా చూడండి ఎట్లుందండి. నచ్చిందా మీకు? ఫైనల్ టచ్అప్గా కొంచెం కొత్తిమీర వేసి పొనగంటి కూర కూడా ఒకసారి కలిపేసుకొని చూడండి దగ్గరగా చూపిస్తున్నా. దీన్ని కూడా ఇది చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో తింటే అంతకన్నా బాగుంటుంది. దీంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. అంటుపులుసులో కూడా 1 టీ స్పూన్ కొబ్బరి కారం వేస్తున్నా. ఇది హోమ్ మేడ్ ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏవైనా కొన్నాను అన్నీ ఇంట్లోనే చేసుకుంటా. 2 కూరలు అయిపోయినాయండి. ఇంకా 2 స్టవ్లు బంద్ చేసి ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని మనము బయటికి తీసిన కత్తి, పీలరు, స్పూన్లు ఇంకేమన్నా ఉన్నా కూడా అన్నీ నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని తడి లేకుండా తిరిగి యథాస్థానంలో ఎక్కడ తీసినాం అక్కడ పెడితే మనకి ఈజీగా దొరుకుతాయి మళ్ళీ నెక్స్ట్ టైము. ఇప్పుడు స్టవ్, ప్లాట్ఫామ్ అంతా నీట్గా తుడిచేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కాక్రోచ్లు ఏం రావు.
ఇల్లు కూడా నీట్గా ఉంటుంది, లక్ష్మీ కళతో తాండవిస్తుంటుంది. మొత్తం ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసుకోవాలి. ప్లాట్ఫామ్తో పాటు టైల్స్ కూడా కనీసం 2-3 డేస్కి ఒకసారి నీట్గా తుడుచుకోవాలి. చూడండి అంతా అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసిన. దాంతోపాటు షింక్ కూడా గిన్నెలు ఏమన్నా ఉంటే కడిగేసుకొని షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటే అదో పని అయిపోతుంది. చూడండి షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసిన. ఇంకా లంచ్ టైం అయింది, వడ్డించుకున్నా, భోంచేస్తున్నా. పొనగంటి కూర పెట్టుకొని అన్నం పెట్టి అంటు పులుసు పెడుతున్నా. సొరకాయ అంటు పులుసు చాలా బాగుంటుంది. అంటే అన్ని అంటు పులుసులోకి వెళ్ళి నాకు సొరకాయ అంటు పులుసు చాలా ఇష్టము. ఇంకా దీంట్లో ఎగ్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళ వేయలేదు, మాకు ఎగ్స్ అయిపోయింది, తెచ్చుకుందాం అనుకుంటూ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ పొనగంటి కూర కలిపి పొనగంటి కూరతో తింటున్నా. చూడండి మీకు క్లోజప్లో చూపిస్తున్నా. పొనగంటి కూర ఫ్రై చేస్తే మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది. అయినా మీకు ఐడియా ఉండి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నాలాగా ఈ స్టైల్లో చేయండి, ఇంకా బాగుంటుంది. కూరలతో పాటు మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటే కూడా బాగుంటుంది. నాకు పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ తింటాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ తింటే మటుకు చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచి పచ్చి ఉల్లిపాయలు. చూడండి సొరకాయ ముక్క మంచిగా ఉడికి అసలు ఎంత బాగుందంటే మటన్ చికెన్ ఏది పనికిరాదు దీని మీదకి, ఎంత మంచిగా ఉంది. సొరకాయ కూడా హెల్త్కి మంచిదే, వెయిట్ లాస్కు బాగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబు, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.